హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఇండియన్ పాలిటీలో భాగంగా కొన్ని ముఖ్యమైన బిట్స్ మనమైతే కనుక ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అన్నమాట. ఆల్రెడీ మన ఛానల్లో పార్ట్ 1 పార్ట్ 2 వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు మనకు పార్ట్ 3 వీడియో అండి. ఇండియన్ పాలిటీలో భాగంగా ముఖ్యమైన ప్రీవియస్ ఎగ్జామ్ వచ్చినటువంటి బిట్స్ అండి ఇవి. ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయండి. ప్రతి పోటీ పరీక్షకు సంబంధించి ఇండియన్ పాలిటీలో భాగంగా ఇంపార్టెంట్ బిట్స్ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అలాగే మొదటిసారి చూసినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియో మొదట లైక్ చేయండి. ఇక్కడ మనం టాపిక్లోకి వచ్చినట్లయితే ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వారిలో ఎవరు భారత ఉపాధ్యక్షులు కాలేరు? ఓకేనా, క్రింది వారిలో ఎవరు భారత ఉపాధ్యక్షులుగా లేరు అనేటువంటి క్వశ్చన్ అండి. ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అండి. గుర్జారీలాల్ నందా గారు మనకు ఆన్సర్గా చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. మాజీ భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఏ సంవత్సరంలో మొదటి లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు? ఓకేనా, ఇక్కడ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు ఏ సంవత్సరంలో మొదటి లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు అంటే ఇక్కడ మనకు 2004 అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, 2004. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సబార్డినేట్ కోర్టులు ఎవరి ద్వారా పర్యవేక్షించబడతాయి? ఓకేనా, చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సబార్డినేట్ కోర్టులు ఎవరి ద్వారా పర్యవేక్షించబడతాయి లేదా దేని ద్వారా పర్యవేక్షించబడతాయి అంటే ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. హైకోర్టు ద్వారా ఇక్కడ మనకి సబార్డినేట్ కోర్టులు అనేవి పర్యవేక్షించబడుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. భారత రాజ్యాంగంలోని ఎన్నవ విభాగంలో లేదా ఎన్నవ పార్టీలో మనకి కేంద్ర రాష్ట్ర సంబంధాలతో వ్యవహరిస్తుంది? ఓకేనా, కింద మనకు కొన్ని పార్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. వీటిల్లో ఏది మనకి కేంద్ర రాష్ట్ర సంబంధాలతో వ్యవహరిస్తుంది అంటే ఇక్కడ 11వ భాగం అండి. ఓకేనా, 11వ భాగంలో మనకి కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి అయితే మనకు వ్యవహరించబడుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ భారత రాష్ట్రపతి అభిశంసనకు సంబంధించిన నిబంధనల గురించి మాట్లాడుతుంది? ఓకేనా, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ భారత రాష్ట్రపతి అభిశంసన తీర్మానం గురించి లేదా సంబంధించిన నిబంధనల గురించి మాట్లాడుతుందంటే ఆర్టికల్ 61. 61వ నిబంధన ప్రకారం, 61వ ఆర్టికల్ ప్రకారం భారత రాష్ట్రపతి అభిశంసనకు సంబంధించినటువంటి నిబంధనల గురించి అయితే మాట్లాడడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆర్డర్ పాయింట్లు కాని విషయాలను లోక్సభ నియమం దేని కింద ప్రత్యేక ప్రస్థానాల ద్వారా లేవనెత్తవచ్చు? ఓకేనా, ఆర్డర్ పాయింట్లు కాని విషయాలను లోక్సభ ఏ నియమం కింద ప్రత్యేక ప్రస్తావనల ద్వారా లేవనెత్తవచ్చు అంటే ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి 377. ఓకేనా, 377. ఓకే, నెక్స్ట్ వన్. 73వ సవరణ చట్టం అమలులోకి వచ్చింది ఎప్పుడు? ఓకేనా, 73వ సవరణ చట్టం అమలులోకి వచ్చింది ఎప్పుడు అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, ఏప్రిల్ 1993. నెక్స్ట్ వన్. ఎన్హెచ్ఆర్సి చైర్పర్సన్ నియామకానికి సంబంధించిన కమిటీలో క్రింది వారిలో ఎవరు చేర్చబడలేదు? ఓకేనా, ఎన్హెచ్ఆర్సి చైర్పర్సన్ నియామకానికి సంబంధించిన కమిటీలో క్రింది వారిలో ఎవరు చేర్చబడలేదు అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ప్రధాన న్యాయమూర్తి. ఓకేనా, ప్రధాన న్యాయమూర్తి. నెక్స్ట్ వన్. అంచనా కమిటీ క్రింది వాటిలో ఏది కలిగి ఉంటుంది? అంచనా కమిటీ క్రింది వాటిలో ఏది కలిగి ఉంటుందంటే ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఆన్సర్ ఏ, ఫస్ట్ ఆప్షన్ అండి. 30 మంది లోక్సభ సభ్యులను అంచనా కమిటీ అయితే కలిగి ఉంటుందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వన్. మంత్రుల మండలి డాష్ని కలిగి ఉండదు అంటే మంత్రుల మండలి అనేది దేనిని కలిగి ఉండదు అంటే ఇక్కడ చూడండి, క్యాబినెట్ సెక్రటరీని అయితే మంత్రి మండలి అనేది కలిగి ఉండదు అనమాట. చాలా ఇంపార్టెంట్ బిట్. మంత్రుల మండలి అనేది
ఎవరిని కలిగి ఉండదు అంటే క్యాబినెట్ సెక్రటరీని అయితే కలిగి ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఒక దానిలో లోక్సభ కంటే రాజ్యసభ ఎక్కువ అధికారాన్ని పొందుతుంది. ఓకేనా, క్రింది వాటిలో ఒక దానిలో లోక్సభ కంటే రాజ్యసభ ఎక్కువ అధికారాన్ని పొందుతుందంటే ఇక్కడ చూడండి, కొత్త ఆల్ ఇండియా సర్వీసులను ఏర్పాటు చేయడంలో లోక్సభ కంటే రాజ్యసభ అనేది ఎక్కువ అధికారాన్ని పొందుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఓకేనా, లోక్సభ కంటే రాజ్యసభకు ఎక్కువ అధికారం ఉంటుంది. ఏ సిచ్యువేషన్లో అంటే కొత్త ఆల్ ఇండియా సర్వీసులను ఏర్పాటు చేయడంలో లోక్సభ కంటే రాజ్యసభకు ఎక్కువ అధికారం అయితే ఉంటుందనే అంశాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. భారత రాజకీయాలలో క్రింది వాటిలో ఏది అత్యుత్తమైనది? భారత రాజకీయాల్లో క్రింది వాటిలో ఏది అత్యున్నతమైనది అంటే ఇక్కడ భారత రాజ్యాంగం అనేది మనకు భారత రాజకీయాల్లో అత్యున్నతమైనదన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, అవిశ్వాస తీర్మానం లోక్సభలో ఆమోదం పొందాలి అంటే ఎంతమంది సభ్యుల మద్దతు అవసరం? అవిశ్వాస తీర్మానం లోక్సభలో ఆమోదం పొందాలి అంటే ఎంతమంది సభ్యుల మద్దతు అవసరం అంటే మనకు ఇక్కడ 50 మంది సభ్యుల మద్దతు అయితే మనకు అవసరం అండి. నెక్స్ట్ వన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ తన పనితీరుపై వార్షిక వేదికను క్రింది వాటిలో దేనికి సమర్పించాలి? సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ తన పనితీరుపై వార్షిక నివేదికను క్రింది వాటిలో దేనికి సమర్పించాలంటే అధ్యక్షుడికి సమర్పించాలి. ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా. ఓకే, నెక్స్ట్ వన్, మనీ బిల్లు యొక్క నిర్వచనం భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో ఇవ్వబడింది? ఓకేనా, సో మనీ బిల్లుకి సంబంధించినటువంటి నిర్వచనం భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఇవ్వబడిందంటే ఇక్కడ మనకు ఆర్టికల్ నెంబర్ 110, సో 110 ఆర్టికల్లో మనకి ఇక్కడ మనీ బిల్లు సంబంధించినటువంటి నిర్వచనం అయితే చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ముఖ్యమంత్రి యొక్క విధులను నిర్వహిస్తుంది. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అండి? ఓకేనా, ఏ ఆర్టికల్ ముఖ్యమంత్రి యొక్క విధులను నిర్వచిస్తుందంటే ఇక్కడ మనకి ఆర్టికల్ నెంబర్ 167 అనేది మనకు ముఖ్యమంత్రి యొక్క విధులను అయితే నిర్వచిస్తుంది. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 75C ప్రకారం మంత్రుల మండలి సమిష్టిగా బాధ్యత వహిస్తుంది. ఓకేనా, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 75 ప్రకారం మంత్రి మండలి సమిష్టిగా దేనికి బాధ్యత వహిస్తుంది? దేనికి బాధ్యత వహిస్తుంది అంటే ఇక్కడ పార్లమెంట్కి అయితే బాధ్యత వహిస్తుంది. నెక్స్ట్ వన్, క్యాబినెట్ వ్యవస్థ మరియు సమిష్టి బాధ్యత యొక్క సహకారం. క్యాబినెట్ వ్యవస్థ మరియు సమిష్టి బాధ్యత యొక్క సహకారం అనేది మనకు దేని నుంచి తీసుకోవడం జరిగిందంటే ఇక్కడ మనకి బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయ వ్యవస్థ విభజన రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో అందించబడింది? కార్యనిర్వాహక వ్యవస్థ నుండి న్యాయ వ్యవస్థ విభజన అనేది రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో పొందుపరచబడింది అని కూడా అనొచ్చు. ఇక్కడ మనకు ఆర్టికల్ 50 అండి, ఆర్టికల్ 50లో మనకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని క్రింది ఏ ఆర్టికల్ రాష్ట్ర శాసనసభ విరామ సమయంలో ఆర్డినెన్స్లను జారీ చేయడానికి గవర్నర్కు అధికారం ఇస్తుంది? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర శాసనసభ విరామ సమయంలో ఆర్డినెన్స్లను జారీ చేస్తుందంటే ఇక్కడ మనకు ఆర్టికల్ 213. ఓకేనా, అదే మనకి కేంద్రంలో అయితే కనుక మనకు ఆర్డినెన్స్ వచ్చేసి మనకి సో 143 ఆర్టికల్ అండి. ఓకేనా, సో రాష్ట్రంలో వచ్చేసి మనకు 213 ఆర్టికల్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్, ఏ ఆర్టికల్ ప్రకారం గవర్నర్కు రాష్ట్రపతిపై అంతిమ కార్యనిర్వాహక అధికారం ఉంటుంది? ఏ ఆర్టికల్ ప్రకారం గవర్నర్కు రాష్ట్రంపై అంతిమ కార్యనిర్వాహక అధికారం ఉంటుంది? ఇక్కడ మనకు ఆర్టికల్ వచ్చేసి 154 అండి. ఓకేనా, ఆర్టికల్
154 ప్రకారం మనకి గవర్నర్కు రాష్ట్రంపై అంతిమ కార్యనిర్వాహక అధికారం అయితే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, పదవిలో ఉన్నప్పుడు ఎంతమంది భారత ప్రధానులు మరణించారు? పదవిలో ఉన్నప్పుడు ఎంతమంది భారత ప్రధానులు మరణించారంటే ఇక్కడ ముగ్గురు. ఓకేనా, ముగ్గురు పదవిలో ఉండగానే మరణించడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రితో సహా మొత్తం మంత్రుల సంఖ్య లోక్సభలోని సభ్యులకు మించరాదు. ఓకేనా, ప్రధానమంత్రితో సహా మొత్తం మంత్రుల సంఖ్య లోక్సభలో ఎంతమందికి అంటే ఎంత పర్సెంటేజ్కి మించరాదంటే ఇక్కడ 15% కంటే ఎక్కువ ఉండకూడదండి. ఓకేనా, ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగం ఎన్ని అధ్యాయాలుగా విభజించబడింది? భారత రాజ్యాంగం ఎన్ని అధ్యాయాలుగా విభజించబడిందంటే ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి 22 అధ్యాయాలుగా అది మనకి విభజించబడింది అన్నమాట. నెక్స్ట్ వన్, ముందస్తు అనుమతి లేకుండా పార్లమెంటుకు ఎన్ని రోజులు గైర్హాజరైన తరువాత ఒక ఎంపీ అనర్హుడవుతాడు? ఓకేనా, చూడండి జాగ్రత్తగా. ముందస్తు అనుమతి లేకుండా పార్లమెంటుకు ఎన్ని రోజులు గైర్హాజరైన తరువాత ఒక ఎంపీ అనర్హుడవుతాడు అంటే ఇక్కడ మనకి 60 రోజులండి. ఓకేనా, 60 రోజులు ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, రాష్ట్రాలలో శాసనసభల రాజ్యాంగం యొక్క నిబంధన రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో సుసంపన్నం చేయబడింది? రాష్ట్రాలలో శాసనసభల రాజ్యాంగం యొక్క నిబంధన రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో సుసంపన్నం చేయబడిందంటే ఇక్కడ మనకు ఆర్టికల్ 168లో. ఓకేనా, ఆర్టికల్ 168. నెక్స్ట్ వన్, పార్లమెంటుపై తాత్కాలిక కమిటీని ఎవరు నియమిస్తారు? పార్లమెంటుపై తాత్కాలిక కమిటీని ఎవరు నియమిస్తారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 2 ఆన్సర్స్ అయితే ఉన్నాయి, లోక్సభ స్పీకర్ మరియు రాజ్యసభ చైర్మన్. పార్లమెంటుపై తాత్కాలిక కమిటీని ఎవరు నియమిస్తారంటే లోక్సభ స్పీకర్ మరియు రాజ్యసభ చైర్మన్. నెక్స్ట్ వన్, ప్రభుత్వ స్థిరత్వం హామీ ఇవ్వబడింది అంటే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి పదం వచ్చేసి ప్రెసిడెన్షియల్ ఫారం. ఓకేనా. నెక్స్ట్ వన్, సుప్రీంకోర్టు దీనికి సంరక్షకుడు. సుప్రీంకోర్టు అంటే దేనికి సంరక్షకుడిగా ఉంటుంది అంటే ఇక్కడ మనకి ప్రాథమిక హక్కులకు సంబంధించి సుప్రీంకోర్టు అనేది సంరక్షకుడిగా అది ప్రాథమిక హక్కులను అయితే కనుక కాపాడుతూ వస్తుందన్నమాట. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, భారత పార్లమెంట్ యొక్క అవయవాలు ఏంటి అంటే ఇక్కడ చూడండి, అధ్యక్షుడు, లోక్సభ, రాజ్యసభ. అధ్యక్షుడు, లోక్సభ, రాజ్యసభ అనేది మనకు భారత పార్లమెంట్ యొక్క అవయవాలని చెప్పవచ్చు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకు పార్ట్ 3 వీడియోలో భాగంగా మనకు ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.